పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయం, టౌన్ ప్యారిస్, మంగళగిరి. అందరికీ వందనములు. ఇచ్చిన పాస్టర్ గారిని అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇచ్చినందుకై స్తోత్రాలు. దేవునికి కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. మరి నాయన తండ్రి, అంశము దైవ ప్రణాళిక చెప్పుకుందాం. గలతీయులకు అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోనైన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడనమాట. పంపి మనం దత్తపుత్రులము కావాలనని ఆయన మన కోసం మరి పుట్టి, మన కోసం జన్మించి, మళ్ళీ ప్రాణం పెట్టి, మరి ఇవన్నీ కూడా మన కోసం చేసి మనం దత్తపుత్రులం, ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన బిడ్డలుగా మనం ఉండటానికి ఆయన ఎంతో ఇవన్నీ ప్రేమతో ఆయన మన కోసం ఇవన్నీ చేశాడనమాట. అపోస్తులుడైన పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రిక ద్వారా మనకి దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు అన్నమాట. అయితే యోహాను సువార్త చూద్దాము. 3వ అధ్యాయం 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించారు. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడినందుకు నట్లు వెలుగునొద్దకు రాడనమాట. అంటే వెలుగునొద్దకు ఎందుకు రాలేకపోతున్నాడు? తన క్రియలు చెడ్డమైనందున వెలుగునొద్దకి రాలేకపోతున్నాడు అనమాట. అదే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే వెలుగునొద్దకి వచ్చేటట్టుగా ఉంటారనమాట. అట్లా మరి వెలుగునొద్దకి వచ్చేలాగా ఉండాలన్నమాట అందరు కూడా. మరి అట్టి భాగ్యం మనందరం కూడా కలిగి ఉండాలన్నమాట. మరి యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా మరి దేవుడి ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోక దేవా, నీకు లెక్కలేని కోట్లాది వందనములు, స్తోత్రములు తండ్రి. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు యోగ్యుడవు, గొప్ప దేవా, నీకు లెక్కలేని కోట్లాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఉన్నవాడు అనువాడవై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన తండ్రి. మా కోసం పుట్టి, మా కోసం ప్రాణం పెట్టి ఎన్ని గొప్ప కార్యాలు చేసి నాయన ఆది అంతం కూడా నీవు ఉన్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి, ఎత్తబడే వాక్యం మరి నాయన అందరిలో ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన ఎందుకు పనికిరాని దాన్ని నువ్వు నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని కోట్లాది వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి, ఇచ్చిన మరి మందిరాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అనేకులు ఈ మందిరంలోకి రావడానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ఇచ్చిన పాషగారులని ముగ్గురిని కూడా గొప్పగా నిలబెట్టి అన్ని విషయాల్లో వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రిని. అన్నిట్లలో విజయాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభువా. సమస్తం నీ చేతులకు అప్పచెబుతున్నాం ప్రభువా. ఎత్తబడే మాటలు అందరిలో ఫలించేలాగా సహాయం చేయండి ప్రభువా. నీకు ఇష్టమైన రీతిగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసయ్య ఈ ప్రార్థన మరి నాయన ఈ వాక్యం అందరిలో ఫలించేలా సహాయం చేయమని యేసయ్య అది శ్రేష్టమైన నామమున బ్రతిమలాడి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అయితే ఏం చెప్తున్నాడు యోహాను సువార్తలో? మరి తన క్రియలు చెడ్డమైనందున మనుషులు దేవుని ప్రేమించకుండా లోకంలో ఉండటం వలన దేవుని ప్రేమించట్లా, వెలుగులోనికి
రాలేకపోతున్నారన్నమాట. ఎందుకు రాలేకపోతున్నారంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోపోవటానే రాలేకపోతున్నారన్నమాట. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే వాళ్ళు కూడా చీకటి నుంచి దేవుని దగ్గరికి రాగలుగుతారన్నమాట. అట్టి రాగలిగేలాగా మరి నాయన మరి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన వెలుగునొద్దకు రావాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? లోకంలో అన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేలాగా ఉండాలన్నమాట. అలాంటి భాగ్యం కలిగి ఉండాలని వేడుకుంటున్నాను. అయితే పాపక్షమాపణ అంటే బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనదేమనగా, అట్టివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడి వారి పాపములను క్షమించడనమాట. అంతము కాకముందు తమ దుర్మార్గం నుండి మళ్ళు కొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచకయును ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పిస్తానంటున్నాడు అనమాట. అంటే వాళ్ళు దోషాలు మన మీదకి రాకుండా ఉండాలి అంటే దోషములను వారి మీదకి రప్పించును. అంటే మన దోషాలు పాపాలు మరి యేసు ప్రభు దగ్గరకు వస్తేనే మనకు కడగబడతాయి అన్నమాట. మరి అట్లా కడగబడ్డే వాళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇంకే కడగబడ్డప్పుడు ఎలా ఉంటారంటే నిశ్చయంగా మన దోషములన్నీ కడిగివేయబడతాయి అన్నమాట. లేకపోతే ఏమవుతాయి, మన దోషములన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మన దోషాలన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకునేలాగా మనం ఉండాలన్నమాట. ఇంకా సామెతల గ్రంథం చూద్దాము. 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మన హృదయంలో ఎవరు దీపం పెట్టారు? యెహోవా దేవుడు మన హృదయంలో దీపాన్ని పెట్టాడు అన్నమాట. మరి ఆ దీపాన్ని పెట్టిన ఆ దేవుణ్ణే మనం ఆశ్రయిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆశ్రయించే మరి మన హృదయంలో దీపం పెట్టిన ఆ దేవుణ్ణి కలిగి ఉండేలాగా మనం చూసుకోవాలి. నిజమైన దేవుణ్ణి కలిగి ఉండాలని మరి మనం కోరుకోవాలన్నమాట. అందరు కూడా నిజమైన దేవుణ్ణి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నమాట. ఆయన మన హృదయాల్లో దీపం వెలిగించింది ఎవరు? యెహోవా దేవుడు అన్నమాట. దీపం వెలిగించింది అని మరి మనం తెలుసుకోవాలని మరి ఆశపడుతున్నాను. మరి అట్టి రీతిగా మనం అందరం ఉందామా? 31లో ఏం చెప్తున్నాడంటే 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభస్వాప్తికి వెలితి కలుగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియు చేయదన్నమాట. అలాంటి భార్యలుగా మరి ఆడవాళ్ళందరూ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే తన భర్త కోసం ఉదయాన్నే ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. మరి వాళ్ళ లాప్తశాక్తికి వెలితి కలగకుండా మరి ధైర్యపరిచేలాగా ఉండాలి. ఉట్టి మనకి అందం ఒక్కటే ఉంటే సరిపోదు, గుణం ఉండాలి, ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, హక్కును చేర్చుకునే గుణం ఉండాలి, అతన్ని ధైర్యపరిచేటట్టుగా ఉండాలి. అలాంటి వాళ్ళుగా మనం అందరం ఉండాలన్నమాట. మరి పిల్లల్ని ఎలా చూసుకోవాలనే విషయం కూడా మరి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. వాళ్ళని ఆదరించి ప్రేమించి వాళ్ళు బయటికి ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు అన్నీ గమనించుకొని మరి తల్లిదండ్రులుగా చూసుకునే వాళ్ళుగా మనం అందరం ఉండాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథం 6:16 యెహోవాకు యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 6ను 7ను హేయములు అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు
త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములను. ఇలా అబద్ధ సాక్ష్యములు చెప్పేవాళ్ళు ఉంటారనమాట. లేని వాటిని కల్పించేటట్టుగా ఉంటారనమాట. అలాంటి మరి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరితో మనం ఎలా ఉంటున్నాము అనేది కూడా గమనించుకోవాలన్నమాట. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని కార్యాలన్నమాట. 6 ఆయనకి 7 హేయములైనవి అంటున్నాడు. కలలాడు నాలుకయు, దుర్యోచనలు యోచు పాదములను, పరుగులెత్తు పాదములను, యోచించు హృదయమును, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములను. కీడు చేయాలంటే పరుగులెత్తు పాదములను. ఎందుకంటే ఎవరొకరికి అన్యాయం చేయందే కొంతమందికి నిద్ర పట్టదనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు, మన దగ్గర మన మాటలు అలా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటి గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. లేని వాటిని కల్పించి అబద్ధ సాక్ష్యాలు కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అన్నదమ్ములలో కూడా జగడాలు పుట్టించే వాళ్ళు ఉంటారన్నమాట. ఇట్లా జగడాలు పుట్టించకుండా ఉండాలన్నమాట. అన్నదమ్ముల్ని మరి ప్రేమించే వాళ్ళుగా ఉండాలి, సమాధానపరచాలి. మనం సమాధానపరచువారు ధన్యులు అని దేవుడు చెప్పాడు. అటు రీతిగా మరి అందరూ ఉండాలన్నమాట. మనం అందరం ఉందామా మరి అటు రీతిగా ఉండాలి. మరి అన్నదమ్ముల్లో ఐక్యపరిచేటట్టు ఉండాలి, వాళ్ళకి మేలు చేసేటట్టుగా ఉండాలి, సమాధానపరిచేటట్టు ఉండాలి. మరి వాళ్ళ బాధల్లో ఉంటే ఆదరించేటట్టు ఉండాలి, ప్రేమించేటట్టుగా ఉండాలి, మరి వాళ్ళకి మంచి చేసేటట్టుగా ఉండాలి. కానీ వాళ్ళ వైపు ఒకటి వీళ్ళ వైపు ఒకటి చెప్పి వాళ్ళ మధ్యన శత్రుత్వం తెచ్చేటట్టుగా ఉండకూడదు. అలాంటి లేకుండా ఎవరైనా అలా చెప్పే వాళ్ళని కూడా మనం గమనించి చూసుకోవాలన్నమాట. ఇంకా 10:12 సామెతల గ్రంథం, పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నీ కప్పిద్దనమాట. మనం ప్రేమతో ఏదైనా కూడా సాధించగలము. దోషం ఏం చేసిద్ది? దోషము పగ కలహాన్ని రేపిద్ది అనమాట. పగ ఏం చేసిద్ది? ఇంకా కోపాన్ని పెంచిద్ది, ఇంకా నాశనాన్ని తెచ్చిపెట్టిద్ది, ఇంకా క్రూరత్వాన్ని తెచ్చిపెట్టిద్ది. అదే ప్రేమ అయితే ఏం చేసిద్ది? ప్రతి దోషాన్ని కూడా ప్రేమతో మాన్పిద్ది అనమాట. మరి ప్రేమ కలిగి మనం ఏదైనా కూడా సాధించవచ్చు. మనం అందరం ప్రేమ కలిగి దేవుడు చెప్పినట్టల్లా నడుచుకునే వాళ్ళంగా మనం ఉండాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథం 10:19 విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని చెప్తున్నాడు. విస్తారమైన మాటల్లో మరి చాలా మంది ఒక 4-5 ఆడవాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళింటి గురించి, వీళ్ళింటి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అన్నీ తీసుకొస్తారనమాట. ముసలమ్మ ముచ్చట్లు అసలు చెప్పుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటాం వల్ల ఏమైద్ది? విస్తారమైన మాటల్లో ఎన్నో దోషం, ఎంతో పాపం ఉంటుందన్నమాట. ఆ పాపం రాకుండా, దోషం రాకుండా ఉండాలంటే మనం విస్తారమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. మంచి మాటలే మన నోట వెంక రావాలి. చెడ్డ దుష్కారమైన మాటలు ఏ ఒక్కడు కూడా మన నోట వెంక రాకూడదన్నమాట. ఆ దోషాల వల్ల కూడా మనకి ఎన్నో శాపాలు, దోషాల వల్ల మన కుటుంబాల్లో ఏయో నాశనాలు ఏయోటి సంభవిస్తాయి అన్నమాట. అలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే మనం దేవుడు చెప్పినట్టల్లా నడుచుకోవాలి. ఇలాంటివన్నీ మరి మనం గమనించి అలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎక్కువగా విస్తారంగా పనికి మాలిన మాటలు అసలు ఇవి కూడా మన నోట ఇంకా రాకూడదు. దేవుడు చెప్పిన నీట్గా మనం ఉండాలన్నమాట. మన మాటలు ఎట్లా ఉండాలి? మన మాటలు అసలు కొద్దిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలా మన మాటలన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. విస్తారమైన మాటల్లో దోషాలు, పాపాలు ఉంటాయి కాబట్టి ఆ పాపం మన మీదకి రాకుండా, మన బిడ్డల మీదకి రాకుండా, శాపాలు రాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఇంకా ఒక పాట పాడుకుందాం. అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి
అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలు అమర కాంతిలో ఆది దేవుని చూడాపించ మనసు పయనమైతిని అందాల తార రుదించే నాకై అంబర వీధిలో విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా ద్రోచెను వింతైన శాంతి హర్షించే నాలో విజయ పదమునా విశ్వాల నేరేడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార రుదించే నాకై అంబర వీధిలో యెరూషలేము రాజనగరిలో యేసుని వెతకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి బోలే ఎదురాయే త్రోవలో ఎంతో ఇబ్బరపడుచు నిర్మాయముందుచు ఎరిగితి స్వామి కడకు అందాల తార రుదించే నాకై అంబర వీధిలో ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంతా పవనమాయను ప్రభు పాద పూజ దివేనే కాగా ప్రసరించే పుణ్యము బ్రతికే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ హల్లెలూయా. ఈ వాక్యం యేసయ్య దీవించునుగాక. బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఇంతవరకే చెప్పాను.